జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ఈ సువార్తల్లో మనకు ధూపము అనేటువంటి మాట కనబడతా ఉంది. ఆ రోజుల్లో సుమారుగా యేసు ప్రభువారు ఉన్నంతకాలము యాజకులు దేవునికి ధూపమును వేస్తూ ఉండేవారు. ధూపము వేయాలంటే ధూపవేదిక ఉండాలి. ధూపం వేయాలంటే ధూపద్రవ్యాలు ఉండాలి, ధూపార్తి ఉండాలి. ఎన్ని వస్తువులు చెప్తున్నానో జాగ్రత్తగా వినండి. ధూపము దేవుడికి వేయవలసింది. దేవుడు ధూపం వేయమని ఆదికాలము నుండి తన జనులైన ఇశ్రాయేలీయుల వారికి తెలియజేశారు. ఈ ధూపం వేయడానికి ఒక వేదిక ఉండాలి. ఈ ధూపము అర్పణగా దేవుడికి వేయడానికి ఒక వ్యక్తి ఉండాలి. ఆ విధంగా ధూపము వేసే వ్యక్తి పేరు చాలామంది వ్యక్తులు మనకి తారసపడతారు. వారిని యాజకులు అంటారు. ధూపం వేయవలసిన వ్యక్తి కేవలం యాజకులు మాత్రమే. యాజకులు కాకుండా ఆ ధూపాన్ని ఎవరు కూడా వేయకూడదు. ఈ ధూపవేదిక మీద ధూపార్తిని చేతబెట్టుకొని ధూప ద్రవ్యములతో ధూపార్పణ చేయాలి. 4 విషయాలు చెప్తున్నాను. ధూపవేదిక మీద ధూపార్తిని చేతబట్టుకొని ధూప ద్రవ్యములతో ధూపార్పణము వేయాలి. ఈ లోకాసు వార్తలో ఒక చిన్న మాట మాత్రమే ఈ ధూపం గురించి వచ్చింది. యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, ధూపం వేస్తున్నప్పుడు దేవుని దూత యాజకుడైనటువంటి జకర్యాకు కనబడుతున్నట్టుగా లేఖనం మనకు చూపిస్తుంది. ఈ వాక్యంలో ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ఎస్, మరి నేటి క్రైస్తవంలో ఈ ధూపాలు ఎక్కడ కనబడటం లేదేమిటి? మరి ధూపవేదికలు ఎక్కడా లేవేమిటి? పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము నుండి, ముఖ్యంగా నిర్గమాకాండము నుండి మనకి ఈ ధూపములు ధూపవేదిక కనబడతా ఉంది. మందసము, ధూపవేదిక, ధూపద్రవ్యములు, ధూపార్తిని చేత పట్టుకునే వ్యక్తి, ఇంతమంది కనబడుతున్నారు. మరి ఈ నూతన గ్రంథంలోకి వచ్చేటప్పటికి, నేటి క్రైస్తవత్వంలోకి వచ్చేటప్పటికి మీరు ఆలోచించాలి. బైబిల్లో అన్ని కథలు ఉండవు, అన్నీ ఉపమానాల కింద ఉండవు, అన్ని ప్రవచనాలు కావు. బైబిల్లో అన్ని అధ్యాయాలు ప్రవచనాలు కాదు, అన్ని అధ్యాయాలు ఉపమానాలతో ఉండవు, అన్ని అధ్యాయాలు కథల కింద ఉండవు. కొన్నింటిని తెలియజేస్తూ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఈ యొక్క అధ్యాయం, ఈ వచనం హిస్టరీ తెలియజేస్తుంది, అంటే చరిత్ర. క్రైస్తవులకు బైబిల్ చరిత్ర తెలిసి ఉండాలి. బైబిల్ చరిత్ర అంటే గతంలో ఏమి జరిగింది. బైబిల్ సాధారణంగా గతంలో ఏమి జరిగింది చూపిస్తుంది, భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలియజేస్తుంది. ఇప్పుడు మనము దేవుడికి ఎలా ఉండాలి, మనము దేవుని బిడ్డలు అవ్వాలంటే ఏమి చేయాలి అనే 3 విషయాలను చూపిస్తుంది. అందుచేత బైబిల్లో ప్రతి అధ్యాయము, ప్రతి గ్రంథము, ప్రతి భక్తుడు రచినటువంటి గ్రంథము ఒకే విధంగా ఉండదు. ఎస్తేరు ఒకలాగా ఉంటుంది, దానియేలు గ్రంథం ఒకలాగా ఉంటుంది, రూతు ఒకలాగా ఉంటుంది, యోవేలు ఇంకోలా ఉంటుంది, యోనా ఒకలాగా ఉంటుంది, యోహాను సువార్త మరొకలాగా ఉంటుంది. అంటే మరొక విషయాన్ని తెలియజేస్తుంది.
కానీ ప్రతి వచనం మనం తెలుసుకోవాల్సిన వాళ్ళగా ఉంటున్నాం. ఎందుకు అంటే అది తెలుసుకోకపోతే దాని ప్రకారము నువ్వు నడుచుకోలేవు. ఇప్పుడు బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట చొప్పున మనం నడుచుకోవాలంటే గ్రహించుకోవాలి అంటే దానికి చెప్పేవాడు మన దగ్గర ఒకరు ఉండాలి. చెప్పేవాడు ఉన్నప్పుడు ఆ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు మాట్లాడుతున్నాడు ధూపము గురించి. సాధారణంగా ధూపం అనగానే మీకు అగరబత్తులు మైండ్లోకి వస్తాయి, మనసులోకి వస్తాయి. ధూపం అంటే అది పెద్ద పదం కింద ఉంది, కానీ ధూపం అంటే పొగ. దేవునికి ధూపం వేయటం అనేది దేవుడు నియమించిన నియమాలలో ఒక నియమమే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుచేతనే కదా ఈ కొత్త నిబంధనలో ఈవెన్ యోహాను తండ్రి అయిన జకర్యా సమయం వచ్చేటప్పటికీ కూడా అతడు కూడా దేవుడికి ధూపం వేయవలసిన సమయం అతని వంతు వచ్చింది. ఒక్కొక్కరికి వంతుల వారిగా ఈ ధూపం వేయటం అనేది జరిగేది. ధూపదీప నైవేద్యాలు ఆ కాలంలో తప్పనిసరిగా పాటించవలసిందే. వాక్యం చెబుతుంది 2వ దినవృత్తాంతాలు 2వ అధ్యాయం 4వ వచనంలో, నా దేవుడైన యెహోవా సన్నిధిని ధూపం వేయుటకు అని మాట ఉంటుంది. నా దేవుడైన యెహోవా సన్నిధిని ధూపం వేయుటకు అంటే దేవుడి సన్నిధిలో ఏం వేయాలి? మనం ధూపం వేయాలి. మీరు అనుకోవచ్చు ఇప్పుడు ధూపాలు నిలిచిపోయి కదా అని. ధూపము అనేది నిలిచిపోలేదు, నిలిచిపోకూడదు. కానీ ధూపము ఎలా వేయాలనేది మాత్రమే మారిపోయింది. ధూపం వేయటం మాత్రము నీ డ్యూటీయే, నీ పనే. వంతు అని ఉంది, నీ వంతు ధూపం నువ్వు వెయ్యాలి అని ఈ చిన్న మాట ద్వారా నువ్వు నేర్చుకోవాలి. తన వంతు సమయం తనే ఇస్తుంది ఆవిడ. తనకు దేవుడిచ్చిన ఆయుష్ కాలంలో ప్రతిరోజు దేవుడి మందిరంలో ప్రార్థించుకోవడం తన వంతు భాగ్యంగా భావించుకుంటుంది ఈవిడ. వంతు, నీ వంతు 0. నీ వంతు, నీ పెర్ఫార్మెన్స్ 0 అయి ఉండొచ్చు. ధూప వేదిక దగ్గరకు వచ్చాడు, ఎక్కడో కాదు, ఎక్కడికో వస్తే ధూపం వేస్తే కాదు. సాధారణంగా ధూపం వేయాలంటే ధూపవేదిక ఎత్తైన ప్రదేశాల్లో వారు చేస్తూ ఉండేవారు. సెకండ్ స్టేజ్లో, ఫస్ట్ స్టేజ్లో అయితే ధూపవేదికని మరి పరిశుద్ధ స్థలంలో అది ఇమర్చబడి ఉందని దేవుని యొక్క లేఖనాలు మనకు చెబుతున్నాయి. ఇక్కడ వాక్యం చెబుతుంది, చరిత్ర చెబుతుంది. ఇది ధూపము అనేది ఒక చరిత్రను చూపిస్తుంది. అంటే చరిత్రను మీరు తెలుసుకుని అప్పుడు ఎలాగే చేశారు ధూపం, అప్పుడు ధూపం వేసినప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ధూపం ఎలా వేయాలి, ఇప్పుడు ధూపం ఎలా వేస్తే దేవుడు మనతో మాట్లాడతాడు. ఇప్పుడు ధూపం వేస్తుండగానే కదా దూత జకర్యాకు ప్రత్యక్షం అవడం జరిగింది. నీవు కూడా నీ ధూపాన్ని దేవుడికి చూపిస్తేనే దేవుడి ప్రత్యక్షత నీకు లభిస్తుందని నువ్వు తెలుసుకుంటే నువ్వు దీవించబడతావు. లేదంటే నీ శాపాన్ని ఎవ్వడో తీయలేడు. 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయం 17వ వచనంలో, ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ఏం చేస్తున్నారట? ధూపాన్ని వేస్తున్నారు. దేవుడే మాట్లాడుతున్నాడు. ఈ జనులు నన్ను విడిచి అంటే నాకు ధూపం వేయకుండా, నాకు వేయాల్సినటువంటి ధూప వేదిక సమయం మరొకరికి వాళ్ళు వేస్తున్నారు. ఆయనకి లభించవలసిన మహిమ ఆయనకి లభించడం లేదు, ఆయనకి లభించవలసిన ఘనత ఆయనకి లభించడం లేదు. నీ ద్వారా ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు అర్పించవలసిన ధూప వేదిక మీద ధూపం ఆయన పాదాలని తాకడం లేదు. ధూపం అనేది అగ్ని చేత ఆ ధూపం
పైకి వెళ్తుంది. దేవుడికి మహిమ కలుగునగాక. ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ఏం చేస్తున్నారట? ధూపం వేస్తున్నారు. మొదటి రాజులు 22వ అధ్యాయం 43వ వచనంలో ఉన్నత స్థలమందు జనులు ధూపం వేస్తున్నారు. దేవుడికి కాదు. అంటే దేవుడికి కాకుండా లోకంలో అనేక విషయాలలో లోకాన్ని ఉన్నతమైన దానిగా వాళ్ళు భావిస్తున్నారు. దానిలో నువ్వు ఉన్నావు అని ఈ మధ్యాహ్నం తెలుసుకోవాలి. లోకమే నటనాలయం, జీవితమే రంగుల వలయం అని మన పాట పాడుతున్నాము. కానీ లోకంలో ఉన్నత స్థలములందు దేవుడికి వేయకుండా దేనికి నువ్వు ప్రాముఖ్యత ఇస్తున్నావో ఒకసారి ఆలోచించుకో. నీకు ఇచ్చిన సమయాన్ని దేవుడు లెక్క అడుగుతున్నప్పుడు నువ్వు చెప్పకపోతే నీ మీదకు దేవుడేసే శిక్ష భరించలేనిది, భయంకరమైనది. దావీదు ఇన్ ద Psalms 141:2 141 వచనంలో నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట నైవేద్యము వలెను ఉండునుగాక అంటున్నాడు. ఈ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి ధూపం యొక్క రూపం మారిపోయింది. దేవుడికి మహిమ కలుగునగాక. అప్పుడు వరకు ధూప ద్రవ్యములతో మాత్రమే ధూపం వేయాలి. ఒక నైవేద్యానికి అనేక రకమైన వస్తువులు కావాలి. లోకంలో నైవేద్యాలు పెట్టడం, ధూపం వేయటం మీరు చూస్తూ ఉంటారు. ధూపానికి ఏం కావాలి? సాధారణంగా కర్రలు కావాలి, విలువైన కర్రలు కావాలి, అగ్ని కావాలి, ఇతర వస్తువులు హోమానికి సంబంధించినవన్నీ కావాలి. కానీ ఈ 141 వచనం వచ్చేటప్పటికి నా ప్రార్థన ధూపము వలెను అంటే ధూపం దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ప్రార్థనకి సాదృశ్యంగా ఉంది. ధూపము పొగవలే సువాసనతో, పరిమళ వాసనతో అది దేవునికి పాదాలకి తాగుతున్నట్టుగా నీ ప్రార్థన, నా ప్రార్థన ధూపం వలె, నేను చేతులెత్తుట నీకు నైవేద్యం వలె ఉండాలి అని దావీదు మనకు చూపిస్తున్నటువంటి మాటను బాగా పరిశీలించుకో. మామూలుగా ధూపం వేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. కానీ ప్రార్థన చేయడానికి నువ్వు పెట్టే ఖర్చు ఏముంది? సమయం తప్ప. నువ్వు సమయాన్ని నువ్వు దేవుడికి ఇవ్వగలిగితే, సమయానికి నువ్వు దేవుడి సన్నిధికి రాగలిగితే, సమయం అనక అసమయం అనక నువ్వు ప్రార్థనలో గడిపితే, ఆ రోజు జకర్యా అనేటువంటి ఆ పెద్ద ఆయన తన వంతు వచ్చినప్పుడు అతడు ధూపం వేస్తున్నప్పుడు కుడివైపున దూత అతనికి ప్రత్యక్షమయ్యింది. ఆ దూత ప్రత్యక్షమయ్యి అతని యొక్క గర్భము అంటే ఆ యొక్క కుమారులు లేక పిల్లలు లేనటువంటి పరిస్థితిని, గొడ్డు స్థితిని, ఆ కుటుంబంలో ఉన్నటువంటి గొడ్డు స్థితిని ఆ దూత, నేను నేడు నుండి నీ గొడ్డు స్థితి తీర్చివేయబడుతుంది అని దూత చెబుతూ ఉంది. ఎప్పుడు ఆ కుటుంబానికి ఆ గొప్ప స్థితి వచ్చింది అంటే ఆ వయసు వచ్చినా కూడా తను ధూపం వేయటం మానలేదు. సాధారణంగా దేవుడి గుడికి చాలామంది దేవుడి మందిరానికి చాలా రెగ్యులర్గా చాలా కాలం వస్తారు. వచ్చి 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 ఎవరో ఒక మాట అంటారు, అమ్మ అన్నిసార్లు గుడికి వెళ్ళావు, నీ లోటు ఏం తీర్చబడింది? నీ అప్పులు తీర్చబడ్డాయా? నువ్వు ఇల్లు కట్టావా? పిల్లల పెళ్ళి అయిందా? ఉద్యోగం వచ్చిందా? మీ ఆయనకు బాగుందా? నీకు బాగుందా? నీ పరిస్థితి మారిందా అని అనేక రకమైన ప్రశ్నలు నీ మీద అగ్గోమరిస్తారు. అంటే నీ బలహీనతను వాళ్ళు ఎత్తి చూపుతారు. నువ్వు గుడికి వెళ్తున్నావు, బాగానే ఉంది, నువ్వు ధూపం వేయడానికి వెళ్తున్నావు, అయ్యగారు దేవుడికి ధూపం వేస్తున్నప్పుడు నువ్వు కూడా పాలు పంపులు పొందావు, మంచిది, కానీ నీ లోటు తీరిందా అని అడుగుతున్నప్పుడు ఎవరైనా ఏదైనా ఏం చెబుతారంటే తీరలేదు అంటారు. ఈ మధ్యాహ్నము వాక్యం వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు.
ఏమని? అంత వయసు వచ్చినప్పటికీ కూడా అతడు ఈ బలహీనత ఉన్నప్పటికీ కూడా, ఈ లోటు తన ఇంట్లో ఉన్నప్పటికీ కూడా అతడు ధూపం వేయటం మానలేదు. తన వంతు ప్రకారం అతడు లైన్లో ఉన్నాడు. దేవుని యొక్క మరి పరిశుద్ధ గ్రంథం ఇంకా మనం ముందు చూస్తున్నప్పుడు ధూపవాసన ఎక్కుచూ ఉండేనని యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. ధూపవాసనట పైకి ఎక్కుచూ ఉండెను అనే మాట కనబడుతుంది. నీ ప్రార్థన దేవుడి సన్నిధికి ఎక్కాలి. నా ప్రార్థన ధూపం వలె ఉండును గాక అని దావీదు కోరుకుంటున్నాడు. ఈ మధ్యాహ్నము నీ ఇంట్లోంచి ధూపవాసన దేవుడికి వెళ్ళడం లేదు. నీ పర్సనల్ జీవితంలో, నీ స్వకీయ జీవితంలో సరియైన ప్రార్థన ధూపము దేవుణ్ణి తాకడం లేదు. దేవుణ్ణి నీ ధూపం తాగినప్పుడే దేవుని యొక్క దీవెనలు నీ మీదకి రావడానికి అవకాశం మెండుగా ఉంటాయి. కానీ ఇక్కడ వాక్యం వినడమే తప్ప ఖర్చుతో కూడిన ఎవరైనా చెబితే అవన్నీ చేస్తారు. లోకంలో అమ్మా ఈ శాంతి క్రియలు చేయాలి, లేకపోతే నువ్వు ఈ క్రియలు చేయి, నువ్వు వస్తు దానాలు చేయాలి అని చెబితే వాటికైతే ముందుకెళ్తారు. అంటే వాటిని నమ్ముతారు. నయమాన్ ఉన్నాడు, కుష్ఠరోగి. నువ్వు ఆ నదిలో మునుగొని ఒక ఉచితమైనటువంటి కార్యాన్ని చూపిస్తున్నప్పుడు అతడు ఈ నది కంటే నా దేశంలో నదులు లేవా, ఈ నదుల కంటే నా దేశంలో నదులు ఇంకా మెరుగైనవి గొప్పవి లేవా అని అతడు నదులతో కంపేర్ చేసుకుంటున్నాడు. ఇక్కడ నదులు కాదు అతను స్వస్థపరిచేది, దేవుని ప్రవక్త చెప్పిన మాట వినటంలోనే అతనికి స్వస్థత ఉంటుంది అని అతడికి అర్థం కాలేదు. ఈ మధ్యాహ్నం నువ్వు దేవుని మాట వినటంలో, అంటే చెవులతో వినడం కాదు, దేవుని మాటను పాటించడంలోనే నీకు స్వస్థత లభిస్తుందని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఎంతకాలం వచ్చినా కూడా ఒక్కొక్కరిని దేవుడు పిలుస్తాడు. ఒక సిద్ధిరెడ్డి లక్ష్మి గారిని దేవుడు పిలుచుకుని తీసుకెళ్ళిపోయాడు. ఒక తాతారావు గారిని ఒక సమయం వచ్చినప్పటికీ ఆయన్ని క్షణకాలంలో అప్పటి వరకు తిరుగుతున్న మనిషిని వచ్చేయమని చెప్పాడు. నెక్స్ట్ మీరే అయి ఉండొచ్చు కదా. చనిపోయిన వాళ్ళు అంటే లోకువా మనకు? చనిపోయిన వాళ్ళు ఏదో తప్పు చేసేసారని అర్థమా? చనిపోయిన వాళ్ళు ఎవరు తప్పు చేయలేదు. చనిపోయిన తండ్రి దేవుడు మందిరానికి ఎప్పుడు ఏదో తీసుకొస్తూ ఉండేవాడు. ఆయన చనిపోయిన తండ్రి ఎప్పుడూ మీకు ప్రసాదాన్ని ఏది పంచిపెడుతూనే ఉండేవాడు. సహోదరి లక్ష్మి గారు, సిద్ధిరెడ్డి లక్ష్మి గారు, ఆవిడ కూడా వచ్చినప్పుడల్లా అయ్యగారు తాగడానికి ఒక డ్రింక్ అనో, ఒక టీ అనో, ఒక కాఫీ అనో, ఒక పాలు అనో ఎప్పుడూ ఏదో తీసుకొస్తూనే ఉండేది. వాళ్ళు తప్పు చేసినందుకు చనిపోయారు అనుకుంటున్నారా? లేదు, కాదు. వారు దేవుడికి ఇష్టలయ్యారు కాబట్టి దేవుడు ఇంకా రామ్మా, ఇక ఈ లోకంలో నువ్వు వద్దు, ఇంకా నువ్వు వద్దు, ఎందుకు అంత ట్రబుల్ పడతావు? నువ్వు అంత ట్రబుల్ పడతావు? మరణం అంటే దేవుడు పిలుపు, దేవుడి చిత్తం లేనిది ఎవడు పైకి వెళ్ళడం. మనం చచ్చిపోవాలనుకున్నా చచ్చిపోం. మన లారీ కింద పడినంత మాత్రం మనం ఏం చావం. మనం అనుకున్నంత మాత్రం జరగదండి. దేవుని బిడ్డలారా, అది దేవుడు ఏర్పాటు చేసిన సమయం, అది దేవుడి చిత్తం. దేవుడు పిలిచినప్పుడు మాత్రమే నువ్వు వెళ్తావు. మరి వాళ్ళని ఎందుకు పిలిచాడు? వాళ్ళు దేవుడికి ఇష్టలుగా ఉన్నాను. నువ్వు రా, ఏలియా వచ్చే పైకి. ఏలియా ఏమైనా తప్పు చేశాడా? తప్పు చేశాడా? హనోకు దేవుడితో కలిపి నడిచాను. అతడు దేవుడితో వెళ్ళిపోయాడు. తప్పు చేశాడా? అతడిలో నీతో ఉంది కనబడుతుంది మనకి. ఏలియాలో అగ్ని కనబడుతుంది, ప్రార్థన కనబడుతుంది, ప్రవచనం కనబడుతుంది, పరిశుద్ధత కనబడుతుంది. లేదు, వచ్చేమన్నంత మాత్రాన పలానా ఒక గొప్ప దైవజనుడు ఈ మధ్యకాలంలో చనిపోయాడు, ఆయన తప్పు చేశాడా? లేదు. పగడాల ప్రవీణ్ గారు, ఆయన మరణ వార్త అందరికీ తెలుసు, ప్రపంచం అందరికీ తెలిసింది. ఆయన తప్పు చేసినందుకు మరి ఆయన దేవుడు లేదు. ఆయనకంటూ ఒక టైం స్టాపులేటెడ్ పీరియడ్ పెట్టాడు. ఆ పెట్టినప్పుడు ఇంకా అమ్మ నువ్వు భూమి మీద ఉండడం మంచిది కాదు, ఇంకా నా దగ్గరకు వచ్చేయని
దేవుడు తన ఆత్మను వారి నుండి మరలా ఆయన దగ్గరికి తీసుకుంటున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. నీ వంతు కూడా నెక్స్ట్ ఉంటుంది. నెక్స్ట్ లైన్లో నువ్వు ఉన్నావు అనే విషయం మర్చిపోకుండా బలాదూరుగా తిరగొద్దు. నేను ప్రత్యేకంగా చెప్తున్నాను. నేను మనిషిని చూసి అనేక ప్రవచనాలు పలకగలను. దేవుడు కృపను బట్టి అనేక ప్రవచనాలు పలుచోట్ల పలు రకమైన విషయాల మీద ప్రవచనాలు. నేను భూమికి ప్రవచనం పలికాను, అమెరికా దేశానికి ప్రవచనం పలికాను, భారతదేశానికి ప్రవచనం పలికాను. గొప్ప దైవజనుల కొరకు ప్రవచనం దేవుడు నా చేత పలికించాడు. భూమి మీద ప్రవచనం పలికించాడు దేవుడు. దేవుడు ఇంకా పలికిస్తాడు. ఒకవేళ నీ గురించి నిన్ను బాధ పెట్టే ప్రవచనం వస్తే నువ్వేం చేస్తావు? ఒకే ప్రశ్న వేసుకో. నీ వంతు నువ్వేమైనా ఇక్కడ శాశ్వతమైన జీవితం జీవించడానికి ఎక్కడైనా పర్మిషన్ తీసుకున్నావా? ఎవడైనా నీకు పర్మిషన్ ఇచ్చాడా? నీ ఆయుష్కాలము చాలా తక్కువ. నువ్వు భూమి మీద నీ దినాలు ఆవిరి వంటివి. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ ఆయుష్ చాలా తక్కువ. ఒక టైం వచ్చేటప్పటికి మనల్ని కొత్త బట్టలతో కట్టేసి శుభ్రంగా స్నానం చేయించేసి బాక్సులో పెట్టేస్తారు. సమయం చాలా తక్కువ ఉంది. నీ ధూపము, నా ప్రార్థన, చేతుల పైకెత్తి, నా ప్రార్థన ధూపం వలెను, నా చేతులెత్తుట నైవేద్యం వలన ఉండును గాక. ఏం నైవేద్యం దేవుడికి? అసలు నువ్వు ఇంట్లో ఎప్పుడైనా చేతులెత్తి ప్రార్థించడం అనుభవం నీకు ఉందా? నేను ఒక సీక్రెట్ చెప్తాను. ఎక్కడికి వెళ్ళినా, అమ్మ, ఒక ఆవిడ తన సమస్యల గురించి ఎన్నోసార్లు ఫోన్ చేస్తుంది. సరే ఏమిటి వీడి గొడవ అని ఒకసారి సరిగ్గా బాగా చూసి ఆలోచించి ప్రార్థన చేసి, అమ్మ నువ్వు ప్రార్థన చేయడం లేదు అంటాను. ఆవిడ అన్నది, చేస్తానండి, నాకు కుదిరినప్పుడు అలా ప్రార్థన చేస్తాను అన్నది. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నా ద్వారా. నువ్వు రోజుకి ఎంతసేపు ప్రార్థన చేయాలని దేవుడు నాతో చెప్పాడని చెప్పాను. సరిగ్గా పాటించలేదు. ఆవిడ విషయం ఏంటంటే, ఆవిడ చాలామందితో కాంటాక్ట్లో పెట్టేసుకుంటుంది. ఆవిడకి ఒక దైవజనుడు కాదు, చాలా దైవజనులు ఉంటారు. అందుచేత ఆవిడకి దైవజనుడు చెప్పే మాట అంటే ఆవిడకి లెక్కలేదు. ఆవిడకి అందరి నెంబర్లు ఉంటాయి ఆవిడ దగ్గర. అందరిని అడుగుతుంది అన్నమాట. ఒక విషయం నన్ను అడిగింది అనుకోండి, నాతో సరిపెట్టుకోదు, ఫైనల్గా నా దగ్గరికి వస్తుంది. అందరిని అడిగిన తర్వాత నా దగ్గరికి వస్తుంది. ఆవిడికి ఎవ్వరూ చెప్పలేని విశేషాలు నేను చెప్పాను. నీవు నీ ఇంట్లో ఉంటే మీ ఇంట్లో వాళ్ళే నేను చంపేస్తారని చెప్పాను. ఆవిడ విన్నది, బాగానే విన్నది, నిజమే నమ్మింది, కానీ బయటికి వెళ్ళలేదు. నిజమే నమ్మింది కానీ ఆవిడ బయటికి వెళ్ళలేదు. చాలా కాలం తర్వాత, అయ్యగారు మీరు చెప్పారు కదా, అప్పుడు వెళ్ళడానికి కుదరలేదు, ఇప్పుడు వెళ్తా అన్నది. నేను చెప్పేవేమీ నీకు కంపల్సరీ కాదు. నేను చెప్పేవేమీ నువ్వు కఠినంగా అంటే గట్టిగా తీసుకో. నా మాటలో ఏంటంటే ప్లస్ ఆర్ మైనస్గా నువ్వు తీసుకుంటావు. నేను వెళ్ళమని నువ్వు అడిగావు కాబట్టి నీకు జరగబోతుంది చెప్పాను. నువ్వు వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే నాకేంటి? నువ్వు నా మాట వింటే నాకేంటి, వినకపోతే నాకేంటి? సరే నువ్వు విన్నావు, విని నీకు లబ్ధి జరిగితే ఒక 500 1000 రూపాయలు ఇస్తావు కానుక, అంతేనా? నేను కానుక గురించి కూడా చెప్పలేదే. నీకు నాకు సుమారుగా ఎన్నో సంవత్సరాల నుంచి కాంటాక్ట్ ఉంది. నీకు ఎప్పుడైనా కానుక ఇమ్మని నీకు పేపాల్, గూగుల్ పేలో కానీ అమౌంట్ ఫోన్లో కానీ ఫోన్పేలో కానీ పేమెంట్ చెప్పానా నీకు? ఎప్పుడైనా నీకు నాకు మధ్యలో డబ్బుల విషయాలు వచ్చాయా? మరి అలాంటప్పుడు నా మాట వినడంలో నీకు ఇంకా ఆ లోతుకు నువ్వు వెళ్ళలేకపోయావా? నువ్వు ఎంతమందిని, నువ్వు పెద్ద సిటీలో ఉన్నావు, ఎంతమంది చెప్పారు, వాళ్ళు చెప్పింది జరిగిందా, నేను చెప్పింది జరిగిందా? నువ్వే చెప్పావు. ఒకసారి ఆవిడ గురించి మాట్లాడుతున్నాను నేను. నువ్వేం చెప్పావు తెలుసా? నాకు చాలామంది తెలుసండి, దగ్గరగా ఒక 25 మంది మీలాంటి ప్రవచనాత్మకంగా ఉన్న వాళ్ళు సిటీస్లో అందరూ తెలుసండి. హైదరాబాదు, వైజాగ్, బెంగళూరు,
మద్రాస్, చెన్నై, బొంబాయి అందరూ తెలుసండి. కానీ మీరు చెప్పినట్టుగా నాకు క్లారిటీగా ఎవరు ఇవ్వలేదు అని ఆవిడ చెప్పింది. చెప్పిన ఆవిడ ఏం చేయాలి? చెప్పిన మాట వినాలా. నువ్వు ఇంట్లో ఉంటే నీ వాళ్ళే చంపేస్తారు. తన తర్వాత వెళ్ళింది ఎప్పుడో 3 నెలల తర్వాత. అప్పటికి జరగవలసిన నష్టం చాలా మటుకు జరిగిపోయింది. దేవుని యొక్క వాక్యం ఈ యొక్క ధూపం గురించి మాట్లాడుతుంది. దీపస్తంభం, బల్ల, కొన్ని వస్తువులు ఉన్నాయి బైబిల్లో. మందసము, దీపస్తంభము, బల్ల, తర్వాత ఈ ధూప వేదిక, ఆల్టార్ అంటారు ఇంగ్లీష్లో. ఏమంటారండి దీన్ని? ఆల్టార్. ఇన్సెన్స్ ఆల్టార్. ఇన్సెన్స్ అంటే ధూపం. ధూపం వేసే వేదిక పేరు ఆల్టార్. చాలామంది భక్తులు పరిశుద్ధ గ్రంథంలో ఆల్టార్ కట్టారు. అబ్రహాం గారు లాంటి వ్యక్తులు, నోవాహ లాంటి వ్యక్తి ఏం కట్టారంటే వాళ్ళు ఆల్టర్ని కట్టారు, వేదికని కట్టారు. దాని మీద దేవుడికి అర్పణ చెల్లించారు. అర్పణ వేరు, ధూపార్పణ వేరు. అర్పణలో చాలా రకాలు ఉన్నాయి. దేవుడు తన భక్తులకి చాలా క్లియర్గా చెప్పినటువంటి మాట మన వాక్యం చూస్తున్నప్పుడు మనకు కనబడుతూ ఉంటాయి. నా ప్రార్థన ధూపం వల్లెను, నేను చేతులెత్తుట నైవేద్యం వల్లే ఉండును కాక అంటాడు. బాగానే ఉంది. చూడు, ధూపం ఇంకా మన ముందు ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ముందుకెళ్తున్నప్పుడు ఇంకా చాలా చక్కనటువంటి మాటలు మనకు కనబడతాయి. ఇంకా ముందుకెళ్దాం. దేవుని యొక్క లేఖనాలు చూస్తున్నప్పుడు హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ గోయింగ్ టు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూపం వెయ్యవలెను అని లేవికాండం 16వ అధ్యాయం 13వ వచనం మనకు కనబడుతూ ఉంటుంది. ఇఫ్ యూ రీడ్ ద బైబుల్, లేవికాండం 16వ అధ్యాయం 13వ వచనం చూస్తున్నప్పుడు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూపమును వెయ్యవలెను. దేని మీద ధూపం వేయాలట? అగ్ని మీద. చాలా క్లియర్గా దేవుడు మాట్లాడుతున్నాడు చాలా. కానీ ఏది మనకది? అది యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపం అంటున్నాడే. నిర్గమకాండం 30వ అధ్యాయం 8వ వచనం నిత్యమైన ధూపం. నిర్గమకాండం 30వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏ మాట ఉంది? ధూపం వేయుటకు నువ్వు ఒక వేదికను తయారు చేయవలెను. మోషేతో దేవుడు చెప్తున్నాడు, నీకు ఒక వేదిక ఉండాలి, నువ్వు ప్రార్థన చేయడానికి ఒక వేదిక ఉండాలి. ధూపము ఈజ్వల్ టు ప్రార్థన. ఆ రోజున ధూపం వేయటం ఈ రోజు మనం ప్రార్థన చేయడంతో సమానం. ఆ రోజున ధూపం వేయడానికి వేదిక ఉండాలి. ఈ రోజున నువ్వు ప్రార్థన చేయడానికి ఒక వేదికను ఏర్పాటు చేసుకోవాలి, ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి. 8వ వచనంలో 30వ అధ్యాయం 8వ వచనంలో అది యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపం. నువ్వు నా కొరకు కట్టవలసిన ధూప వేదిక నిత్యము దాని మీద ధూపం వస్తానే ఉండాలి. నేను ఆగ్రహించాలి, నాకు నువ్వు ఏమివ్వాలి? నువ్వు ధూపాన్ని వేయాలి. దేవుడికి మహిమ. నా ప్రార్థన నీ ప్రార్థన దేవుడికి ఎలాగ ఉండాలి? నా దేవుడని యెహోవా సన్నిధిని ధూపం వేయుటకు అంటాడు కదా. 2 క్రానికల్స్ 2వ చాప్టర్ 4th వర్సులో, 2వ దినవృత్తాంతాలు 2వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట మనకు లేదా? ఏమని ఉంది? నా దేవుడిని యెహోవా సన్నిధిని నేను ధూపం వేయుటకు. మరి ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ఏం వేస్తున్నారు? నాకు బదులుగా ధూపాన్ని వేస్తున్నారు. దేవుడికి అర్పించవలసిన బలి, దేవుడికి ఇవ్వవలసిన సమయం, దేవుడికి ఇవ్వవలసిన కానుక, దేవుడికి అర్పించవలసిన మహిమ నువ్వు దేవుణ్ణి మహింపరచాలి. నీ ప్రార్థన ద్వారా మహింపరచాలి. నీ నడవడికల ద్వారా కూడా నువ్వు మహింపరచవచ్చు. నీ సాక్ష్యం ద్వారా మహింపరచవచ్చు. చాలామంది కూడుకులు పెట్టించుకుంటే సాక్ష్యం చెప్తారు. కొంతమంది స్తుతికోట పెట్టించుకోవడానికి సంవత్సరం వెయిట్ చేసింది ఒక ఆవిడ, తర్వాత వెంటనే చచ్చిపోయింది. కూడికి పెట్టించుకుంటానంటే సంవత్సరం చెప్పింది. ఒక ఆవిడ చెప్పింది జనవరిలో చెప్పింది 2 నెలల్లో నేను మీటింగ్ పెట్టుకుంటానని. దేవుడి సన్నిధిలో నువ్వు పలికిన మాటకు దేవుడు జవాబు అడుగుతాడు.
నువ్వు అనాలోచనగా ఏ మాట దేవుడి సన్నిధిలో ఉండొద్దు. నీ ప్రవర్తన, నీ మందిరంలో ప్రసంగి 5వ అధ్యాయం 1వ వచనంలో నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. నువ్వు మందిరపు వేదిక దగ్గర, ఆల్టర్ దగ్గర మాట్లాడిన మాటలు, ఆ రోజున ధూపవేదిక ఎంతో, ఈ రోజున ఈ వేదిక కూడా అంతే. ఆ వేదిక దగ్గర దేవుని దూత ఎలా ప్రత్యక్షమైందో ఈ వేదిక దగ్గర కూడా దేవుడి వాక్యం మనకు అలాగే ప్రత్యక్షం అవుతుంది. ఒక ఆవిడ చెప్పింది, నాకు దేవుడు ఎన్నో మేలు చేశాడండి, నేను కృతజ్ఞత కోట పెట్టుకుంటానండి అని. ఓహో అనుకున్నాను. సరే మంచిదమ్మన్నాను. నేను పెట్టుకోమని చెప్పలేదు, ఆవిడే పెట్టుకున్నాను. ఆవిడే మరలా ప్రతి నెల నాకు దగ్గరకు వచ్చి పెట్టేసుకుంటానండి త్వరలో అని అలా చెప్పుకుంటూ వచ్చింది. సరిగ్గా ఇంకా క్రిస్మస్ ఏరియాలో పెట్టుకుందామన్న సమయానికి చచ్చిపోయి. నేను ఆవిడతో ఒకటి అడిగాను, ఏమ్మా నిన్ను కూడిక పెట్టుకోమని నేను అడిగానా? నీ కూడికి నువ్వు దేని గురించి చూసావు? డబ్బుల గురించి. డబ్బులు ఉండాలి కదా, నిజమే డబ్బులు ఉండాలి. కృతజ్ఞత కూడికకు డబ్బులు ఉండాలని నీకు ఎవరు చెప్పారు? అలాగని ఎవరికి సీటు హాట్ ఇవ్వద్దు నీకు డబ్బులు లేకపోతే. దేవుడు చేసిన మేలు వేదిక దగ్గరకు వచ్చి చెప్పు, నీ సాక్ష్యం చెప్పు. దేవుడు నీకు ఎలా విడుదల చేశాడో చెప్పు. మొదటగా నీకు ఉన్నప్పుడే స్వీటు హాట్ పంచు. నీకు డబ్బులు ఇవ్వమని చెప్పింది ఎవడో? నీకు కానుకలు వెయ్యి ఇస్తేనే కానీ అది కూడిక కాదని చెప్పింది ఎవడో? ఇది కూడిక కాదా? ఇది కృతజ్ఞత శుద్ధి కూడిక కాదా? దేవుడు చేసిన మేలుని బట్టి కాదా నేను ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నది? ఎప్పుడో దేవుడు చేసిన కొన్ని మేళ్ళను బట్టి దేవుడిని మర్చిపోకుండా ఈ వేదిక దగ్గర ఈ వేదికను అంటి పెట్టుకుని ఉండడం గల కారణము దేవుడు చేసిన మేలులు. దేవుడు నా పట్ల ఆయన చేసినటువంటి ఉపకారాలను బట్టి నేను ఈ వేదికని విడిచిపెట్టడం లేదు. ఈ వేదిక దగ్గరకు వచ్చినందుకు నేను మీకు ఇచ్చేది వాక్యమే ఇస్తున్నాను. నువ్వు ఈ వేదిక దగ్గరకు వచ్చి నువ్వు సాక్ష్యమే చెప్పు. నువ్వేం ఇవ్వలేకపోతే, నువ్వు ఇవ్వగలిగితే ఇవ్వు, ఇవ్వలేకపోతే సాక్ష్యమే చెప్పు. ఏది నీ దగ్గర సాక్ష్యం? ఏది నీ దగ్గర వాక్యం? ఏది నీ దగ్గర ధూపం? అసలు ధూపవేదిక దగ్గర నువ్వు కనబడుతున్నావా దేవుడికి? ధూపవేదిక దగ్గర తన వంతు వచ్చినప్పుడు అతడు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు దూత ప్రత్యక్షమయ్యింది. ఏ రోజైతే నువ్వు ధూపవేదిక దగ్గర ధూపం వేయడం ప్రారంభిస్తావో అప్పుడు దేవుడి ప్రత్యక్షత నీకు వస్తుంది. దేవుడి ప్రత్యక్షత లేకపోతే ఎలాగ వస్తుంది? నువ్వు ఎక్కడో ఆదివారం దేవుడి సన్నిధిలో ప్రార్థించవలసిన నీవు ఎక్కడెక్కడో తందనాలు వేస్తే, ఎక్కడెక్కడో తద్దినాలు పెడితే నీకు దేవుడి ప్రత్యక్షత ఎందుకు వస్తుంది? నువ్వు దేవుడికి ఇవ్వాల్సింది మొట్టమొదటి సమయం కదా. దేవుడికి ఇవ్వవలసింది, దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయాన్ని నువ్వు వినియోగించాలి కదా. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నాడు, అప్పుడు వాడికి ఏమి ప్రయోజనం అని వాక్యం చెప్పడం లేదా? దేవుడు చాలా క్లియర్గా చెప్తాడు అసలు దేనితో చేయాలి, ఈ ధూపవేదికను దేనితో చేయాలి. అతడు తుమ్మకర్రతో ధూపవేదికను చేశాను. నిర్గమకాండం 37:25 వచనం. ఇక్కడ 4 విషయాలు మనకు కనబడుతున్నాయి. ధూపవేదిక మీద ధూపార్తిని చేతబట్టుకుని ధూప ద్రవ్యములతో ధూపార్పణం చేయాలి. ఎవరైనా నాతో కలిపి ఈ మాటలు ఎంత క్లియర్గా చదవగలరా, చెప్పగలరా? ధూపవేదిక మీద ధూపార్తిని చేతబట్టుకుని ధూప ద్రవ్యములతో ధూపార్పణం చేయాలి. ఏది చెప్పండి? దీపం మీ మైండ్ ఎంత షార్ప్గా పనిచేస్తుందో టెస్ట్ పెడతా ఉంటాను నేను. ఆల్మోస్ట్ మీరు అందరూ ఫెయిల్డ్ క్యాండిడేట్స్. మీకు ఎగ్జామ్షన్ లేదు, నెక్స్ట్ క్లాస్కి మీకు అప్గ్రేడేషన్ లేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడ. దెర్ ఇస్ నో అప్గ్రేడేషన్. ఈవెన్ అన్యుల్లో కనబడుతున్న అప్గ్రేడేషన్ కూడా మీకు లేదు మినిమం. కారణం ఏంటంటే ధూపవేదిక మీద ధూపార్తిని చేత పెట్టుకుని ధూపద్రవ్యముల చేత ధూపార్పణం చేయాలి. ధూపవేదిక మీద
ధూపార్తిని చేతబట్టుకుని ధూపద్రవ్యములతో ధూపార్పణం చేయాలి. ఇప్పుడు నువ్వేం చేయాలి? మోకాళ్ళ మీద కన్నీరు పెట్టి విశ్వాసముతో ప్రార్థన చేయాలి. అప్పటి ధూపవేదికకు ఇప్పుడు ధూపవేదికకి, అప్పుడు ధూపానికి ఇప్పుడు ధూపానికి తేడా బాగా గమనించండి. మోకాళ్ళ మీద కన్నీరు పెట్టి విశ్వాసముతో ప్రార్థన చేయాలి. అవి 4, ఇవి 4. మోకాళ్ళ మీద కన్నీరు పెట్టి విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ధూపవేదిక మీద ధూపార్తిని చేతబట్టుకుని ధూపద్రవ్యములతో ధూపార్పణం చేయాలి. అవన్నీ ఇవన్నీ తేడా ఏముంది? నా ప్రార్థన ధూపం వల్లెను, నా చేతులెత్తుట నైవేద్యము వలెను ఉండునుగాక. ఇప్పుడు నువ్వు చేతులు ఎత్తావంటే దేవుడికి ఏమందించినట్టు? నీ చేతులు ఎత్తవే. చేతులు ఎత్తమంటే ఇలాగంటది ఒక ఆవిడ, ఇలాగంటది. మోకాలు ఉండలేరు, నడ్డు వంగదు. మిగతా అన్ని పనులకి నడ్డు వంగుతుంది. అన్నీ లెవెల్ అయిపోతాయి. ఏ పనికి ఆ విధంగా కూర్చుంటారు. బట్టలు ఉతకడానికి ఒక రకంగా, పిల్లల్ని బాత్ చేయించడానికి ఒక రకంగా అన్ని రకాలు మంచి బాగుంటుంది. ప్రార్థన చేయడానికి మోకాళ్ళ మీద విశ్వాసంతో కన్నీరు పెట్టి నువ్వు చేసే ప్రార్థనే దేవుడికి ధూపము. నేను చెప్పే దాంట్లో తప్పు ఏమైనా ఉందా? నేను మిమ్మల్ని సరి చేసుకోమంటున్నానా? నువ్వు సరి చేసుకుంటే దేవుడి దూత, దేవుని ప్రత్యక్షత నీకు లభిస్తుందని క్లియర్. నువ్వు ధూపం వేదిక ఎలా చేయాలి దేవుడు క్లియర్గా చెప్పాడు. నువ్వు తుమ్మకరతో ధూపవేదికను తయారు చేయాలి. అగ్ని ధూపమును తెచ్చిన ఆ 250 మందిని కాల్చిన సంఘటన సంఖ్యాకాండం 16:35 మనకు కనబడుతుంది. ధూపార్తిని చేతబట్టుకుని ధూపం వేసిన వ్యక్తే వెయ్యాలి, కానీ మరొక వ్యక్తి వేస్తే వచ్చే నష్టం. ఒక రాజు ద్వారా దేవుడు మనకు సంకేతాన్ని అందించాడు. అతని పేరు ఉజ్జియా. ఏం చేశాడు? యాజకులు చేయవలసిన పనిని అతడే తయారు చేసేసాడు. ఏమైపోయాడు? కుష్ఠరోగంతో, నొసట కుష్ఠరోగం పుట్టి చాలా వేదనతో ఏమైపోయాడు? ఎవరు చేయవలసిన పని వాళ్ళు చేయాలి. నువ్వు చేయవలసిన పని దేవుడు ఈ మధ్యాహ్నం నీకు అప్పచెప్పాడు. ధూపార్తిని చేతబట్టుకో, విశ్వాసంతో కన్నీరు కళ్ళలో పెట్టుకో, కన్నీటితో దేవుడు పాదాలు కడుగు. దేవుడు ప్రత్యక్షత నీకు లభిస్తుంది. ఆశ్చర్యపోకు ఏదో గొప్ప సంఘటన జరగలేదని. నువ్వు కొద్ది నిమిషాలు చేసినంత ప్రార్థన సేపులో అద్భుతం జరిగిపోతుందని అవివేకంగా ఉండొద్దు. కొన్నిసార్లు ప్రార్థన సంవత్సరాల తరబడి చేయవలసి వస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. నీకు తెలియని భయంకరమైన విషయం ఏంటంటే, ఒక భర్త కోసం ఒక భార్య 28 సంవత్సరాలు ప్రార్థన చేసింది. నువ్వు 1 గంట 2 గంటలు చేసినంత మాత్రం ప్రార్థన అద్భుతం జరిగిపోద్దని అనుకోవద్దు. కానీ ఒకటి మాత్రం మర్చిపోవద్దు, నీవు ప్రార్థన చేసావా లేదా అని దేవుడు అడిగినప్పుడు నీ దగ్గర మాత్రం సమాధానం మాత్రమే ఉండాలి. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. అద్భుతం జరగాలని ప్రార్థించు. అది ఏ సమయంలో జరగాలో దేవుడికి తెలుసు. అది ఎందుకు నిలిపివేశాడో కొద్ది కాలం నిరీక్షించు. ఆ కార్యం జరిగేటట్టుగా నీవే చూసుకో. పగలు రే కనుపాపవలే కాచిన దేవా నీకు స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్మును కాచిన దేవా నీకు స్తోత్రము. కాచిన దేవా
ఒరే కాచిన దేవా, ఉజ్జియా ధూపాన్ని చేత పట్టుకుని పొగరు చేత, అంటే రౌద్రుడే వెళ్ళిపోయి 26వ అధ్యాయం 2 క్రానికల్స్ 2వ దినవృత్తాంతాలు 19వ అతడు వెళ్ళాడు. ఇలాగా ధూపము వెయ్యవలసిన విధంగా వెయ్యాల. గతంలో మీకు చెప్పాను, గుర్తుందో లేదో, అహరోనుకి 2 పిల్లలు. అహరోను యాజకుడు. అప్పట్లో ధూపం ఎవరు వేయాలంటే యాజకుడు మాత్రమే వేయాల, యాజకుడు మాత్రమే అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు ధూపం ఎవరైనా వేయచ్చు. కానీ నువ్వు వేసే ధూపం ఈ రోజున అది ప్రార్థన అని ఒక ఖచ్చితత్వానికి నువ్వు రావాలి. అప్పుడు ఏం చేశారు తెలుసా? వాళ్ళిద్దరి పేర్లు ఏంటో తెలుసండి మీకు? పరిశుద్ధ గ్రంథంలో నాదాబు అబీహులు, లేవీకాండం 10వ అధ్యాయం 1వ వచనంలో ఈ నాదాబు అబీహములు ఏం చేశారంట? వేరొక అగ్నిని, ఎంత క్లియర్గా ఉంటుందో తెలుసండి, వేరొక అగ్నిని వాళ్ళు మండించినప్పుడు వాళ్ళిద్దరూ అక్కడికక్కడే స్పాట్లో చచ్చిపోయారు. దేవుడు నియమించిన అగ్ని, దేవుడు చూపించిన అగ్నే దేవుడు ధూపానికి వాడాలి తప్ప వేరొక అగ్నిని తీసుకొచ్చి ఆ ధూపానికి వేయకూడదు. లోకాన్ని తీసుకొచ్చి ప్రార్థనలో జోడించకూడదు. ప్రార్థనా జీవితాన్ని తీసుకెళ్ళి లోకంలో కలిపేసుకోకూడదు. బూడిదలో పన్నీరు పోయకూడదు. పన్నీరు ఒంటికి రాసుకోవాలా. బూడిదలో పన్నీరు పోసినట్టు అయిపోయింది అంటూ ఉంటారు. నువ్వు వెళ్ళి లోకంలో మమేకమైపోతే, నువ్వు వెళ్ళి లోకంలో లోకస్తులతో తిరుగుతూ ఉంటే నీ ప్రార్థనా ధూపవేదిక నిలుపుదల అయిపోతుంది. ఇక నువ్వు తర్వాత వేసిన ధూపం పైకి వెళ్ళదు. ఇట్ విల్ బి స్టాప్డ్. నువ్వు దేవుడి దగ్గర నువ్వు సరి చేసుకోకపోతే, నువ్వు సరి చేయబడకపోతే నువ్వు అనుకోవచ్చు నేను రోజు ప్రార్థన అసలు నీ ప్రార్థనా ధూపం దేవుడికి వెళ్తుందా? ఇన్ని ఆలోచించాలా. నువ్వు నా దగ్గరికి వచ్చావు కాబట్టి నీకు సత్యాన్ని చెప్తున్నాను. నీకు ఇష్టం లేకపోతే నేను రమ్మని ఎప్పుడు ఎవరిని బలవంతం చెయ్యను. నా ఇంటి వారిని కూడా నేను బతిమలాడను. వస్తే రండి, సత్యం చెబుతాను, ఉన్నది ఉన్నట్టుగా బైబిల్లో ఉన్నదే చెబుతాను, లేనిది ఒక్క మాట కూడా చెప్పను. పెట్ట కథ కట్టు కథలు ఏమి చెప్పను, ఎక్కడా చెప్పను. ఓన్లీ వాక్యం మాత్రమే చెప్తాను. నీకు ఇష్టమా? నేర్చుకోవాలని బైబిల్ హిస్టరీ చెప్తున్నాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఉపమానాన్ని చెబుతున్నాను, ఒక ప్రవచనాన్ని పలుకుతున్నాను. ఇంకెంతకంటే ఏం కావాలి? ఇంతకంటే మీకు చెప్పే గొప్పవారు ఇంకెక్కడున్నారు? మీకు ఎవరిని బలవంతం పెట్టను. ఎందుకు రాలేదని అడగను. ఎందుకంటే అది దేవుడు అడిగినప్పుడు నువ్వే చెబుతీ. కానీ నువ్వు ఎందుకు కోనికి ఇవ్వలేదని నేను ఎప్పుడు ఎవరిని ప్రశ్నించను. ఎందుకంటే దేవుడు అడిగినప్పుడు నువ్వే చెప్పుకో, అది బాగుంటుంది. నాకంటే నేను అడిగి బాధపడటం కంటే నిన్ను దేవుడు అడిగినప్పుడు నువ్వు పడే బాధ చాలా గొప్ప. నీకు సమయం ఇచ్చినప్పుడు నువ్వు దొర్లుతున్నావు. నీకు సుఖం ఇచ్చావు కాబట్టి నువ్వు దొర్లుతున్నావు. నేను చెప్పేది నిజమా కాదా? ధనమే సర్వం వనుచో, సుఖమే స్వర్గం వనుచో, తండ్రి నీ వీడితి. బ్రతుకో ధ్వంసము చేయ దేవా నిన్ను చేరితి. దేహి అని నీ వైపు ఎత్తిన నాకు దారిని చూపుము. దేహి అని నీ వైపు సువార్తల్లో ఎక్కువగా ప్రస్తావించబడినటువంటి మాట, తర్వాత కాలంలో ఆగిపోయినటువంటి మాట, మరలా చివర్ల రెవల్యూషన్స్ ప్రకటన గ్రంథం వచ్చేటప్పటికి మరలా ఈ ధూపం గురించి మనకి ప్రస్తావనలోనికి దేవుడు చూపిస్తున్నాడు.
ఆది కాలంలో నిర్గమాకాండంలో ధూపవేదికను తయారు చేయాలయ్యా నువ్వు మోషే అని చెప్పిన దేవుడు చాలా కాలం ఇశ్రాయేలీల చేత ధూపాన్ని ఆగ్రహించిన దేవుడు, అంటే స్వీకరించిన దేవుడు. తరువాతి రోజుల్లో ఆ ప్రస్తావన ఎందుకు తగ్గిపోయిందో నేను చెప్తాను. కానీ మధ్యస్థంగా మనకి కీర్తనకారుడు నా ప్రార్థన ధూపం వల్లేను అని ఒక ధూపానికి మరొక అర్థాన్ని, అంటే ధూపాన్ని మనం చెల్లించవలసినటువంటి సారూప్యత కలిగినటువంటి విషయాన్ని దావీదు మనకు చూపించాడు. నైవేద్యాన్ని ఏ విధంగా అర్పించాలి? చేతులు ఎత్తడం నైవేద్యం. ఎంత సింపుల్. అనేక మందికి నైవేద్యాలు పెట్టకుండా చేతులు ఎత్తితేనే నైవేద్యం అయిపోయింది, మోకరిస్తేనే ధూపం అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఆల్టర్ కట్టక్కర్లేదు, వేదిక ఏం కట్టక్కర్లేదు. The place you sat and you kneel is nothing but an altar. నువ్వు ఎక్కడైతే మోకాలుండి ప్రార్థన చేస్తున్నావో అదే నీకు ప్రార్థనా వేదిక, ధూప వేదిక. ఫ్రమ్ దట్ ప్లేస్ నువ్వు దేవునికి పంపించవలసినవి ధూపం, ఇన్సెన్స్. యేసు ప్రభు వారు కూడా ధూపవేదికలు తీసుకోబడ్డాయి అని, ఆయన కూడా తీసుకున్నారని నేను చెబితే చాలామంది ఆశ్చర్యపోవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ లేని విషయాలు మీరు అలా చెప్తున్నారండి అని మీరు చెప్పవచ్చు. లేదు, పరిశుద్ధ గ్రంథంలో లేనిది నేను చెప్పను. ముగ్గురు జ్ఞానులు బంగారము, బోలము, సాంబ్రాణి కాలిస్తే ఏమొస్తుంది? పొగ. అంటే దేనికి సాదృశ్యం? ధూపం అంటే దేనికి సాదృశ్యం? యేసు ప్రభు వారికి అది కేవలం క్రిస్మస్ రోజుల్లో మాట్లాడుకోవడం కాదు. మనం లోతుగా ఏ విషయాన్నైనా సరే, మీరు బైబిల్లో ఒక్క సంఘటన బాగా లోతుగా వెళ్ళండి ముందు. సరే, అన్ని విషయాలు మీరు గ్రహించుకోలేకపోతున్నారు. ఒక్క విషయం, జ్ఞానుల దగ్గరికి రండి. సువార్తల్లో మొదటి సంఘటనలోనే మనకి జ్ఞానులు కనబడిపోతారు. యేసు ప్రభు వారు పుట్టుక సమయంలో ఎంత ప్రాశస్త్యం లేకపోతే ఆ జ్ఞానుల గురించి పరిశుద్ధ గ్రంథంలో ప్రస్తావించబడుతుంది. చేతుల పైకెత్తి దేవుడికి స్తోత్రం చెప్పండి. ఏ సంఘటన, ధూపము, వేదిక అని ఉందనుకోండి, దానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది కాబట్టే ఉంటుంది. కావాల్సి ఉంటే మీరు చూడండి ప్రకటన గ్రంథం. ఐ వాంట్ టు షో ద బైబుల్, ద రెవల్యూషన్స్. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము లేఖనాల ప్రకారం 8వ వచనం చూసినప్పుడు, ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణెలను, ధూపద్రవ్యంతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 20 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రల పరిశుద్ధుల ఈ పాత్రలు దాని పైన ఉన్నటువంటి మాట మనకు కావాలి. ఏం పాట? ధూప ద్రవ్యములు. ఎటువంటి మాట అండి? ధూప ఏమర్పించాలి? అదే ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 2nd పేజ్ 4th వర్స్లో, అప్పుడు అంటే అప్పుడా ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి, ఎక్కడో నిర్గమాకాండంలో ఉన్న ధూపద్రవ్యములు మరలా ఎక్కడ ప్రస్తావించబడుతుందంటే దేవుని రాకడకి సాదృశ్యంగా ఎన్నో సూచనలు ఇస్తున్నటువంటి ప్రకటన గ్రంథంలో మళ్ళీ వచ్చేసింది. ఎంటర్ అయిపోయింది. మళ్ళీ మధ్యస్థంగా ఎక్కువ కనబడదు. ఇశ్రాయేల్ కాలంలో మాత్రమే ధూపద్రవ్యాలు కనబడ్డాయి. మధ్యస్థంగా మళ్ళీ కీర్తనకారుడు అంటాడు, నా ప్రార్థన ధూపం వల్లే ఉండాలని. ఎహెజ్కేలు అంటాడు, నా ప్రార్థన, నా ధూపం ఎత్తబడును కాక అంటాడు. మంచిది. మరలా ఈ 8:4 వచ్చేటప్పటికి, అప్పుడా ధూపద్రవ్యముల పొగ, చూసారా? ధూపద్రవ్యముల పొగ. ఏం పొగ? నీ ధూపద్రవ్యముల పొగ ఏది? నువ్వు వెలిగిస్తే ధూపం అవుతుంది. అది కాలత మండుతూ ఉంటే పొగ వస్తుంది. నువ్వు వెలుగుతూ ఉంటే అనేక మందికి చీకటి పోతుంది. ఎంతమంది చీకటి నువ్వు పోగొట్టావు? అసలు చీకటిని వదిలించుకున్నావా? అసలు పాపాన్ని విడిచిపెట్టావా? అత్యాశ విడిచిపెట్టావా? డబ్బంటే ఆశ విడిచిపెట్టావా? పిల్లల మీద మమకారం కంటే దేవుడి మీద మమకారం ఎక్కువ ఉందా నీకు? నీ ఇంటి పత్రాల మీద ఉన్న మమకారం దేవుని ఇంటి పత్రాల మీద మమకారం వచ్చిందా నీకు?
నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకున్నావా దేవుడి యొక్క పరలోక రాజ్యంలో? నీ ఇల్లు రిజిస్ట్రేషన్ అయిందా పరలోకంలో? నీకు ఇల్లు ఓకే అయిపోయిందా? ప్రభుత్వం ఇచ్చే సెంటు స్థలం గురించి ఎంతగానో రాకపోతే వేదన పడ్డావు. బాగానే ఉంది, వాళ్ళకి వచ్చింది వీళ్ళకి వచ్చిందని. ఈ రోజున పరలోక రాజ్యంలో నీ కొరకు అపార్ట్మెంట్లు కడతాను, మ్యాన్షన్స్ అన్నాడు పరలోక ఇంగ్లీష్లో. సెంటున్నర గురించి కకృతి పడుతున్నావు. మ్యాన్షన్స్ అంటే తెలుసా? జపాన్ వెళ్ళినప్పుడు, జర్మనీ వెళ్ళినప్పుడు, అమెరికా వెళ్ళినప్పుడు, అసలు ఎంత ఈవెన్ బ్రిటన్ వెళ్ళినప్పుడు, ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు 300 మీరు చూసిన ఇక్కడ అపార్ట్మెంట్లు 5 అంతస్తులు, నేను చూసినవి 350. పైకి ఎక్కామంటే బతికి కింద వస్తాం లేదు, అంత భయం వేసింది మొదట్లో. 350 చెప్పడానికి మీరు వింటే మీరు 350 ఉంటాయంటే బయటికి వెళ్ళి చదువుకున్న వాళ్ళ దగ్గర ఎవరినైనా అడగండి. నేను చెప్పింది నిజమో కదా వాళ్ళు చెప్తారు. 350 అంతస్తులు ఉంటాయా అని నన్ను ఒక విరివాడి చూసినట్టుగా చూడకండి. నాకు తెలుసు కాబట్టి, చూసాం కాబట్టి చెప్తున్నాను. ఈవెన్ సిటీ హైదరాబాద్లో 110 స్టోరీ బిల్డింగ్ కడుతున్నారు. అది మా ఫ్రెండ్సే. 110 స్టోరీడ్ బిల్డింగ్. దాని కన్స్ట్రక్షన్స్ ఎవరో కాదు, నా సొంత ఫ్రెండ్స్. 110 అంతస్తుల బిల్డింగ్లు కడుతున్నారు. నేను మొన్న ఒక మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఈ మాట చెప్తుంటే ఈ ఏరియాలో ఎలా కుదురుతుంది అని అన్నప్పుడు అతడు మొత్తం స్ట్రక్చర్స్ అంతా నాకు ఏ విధంగా దాన్ని చేస్తున్నారు అనేది చూపించాడు. నాకు క్లియర్గా చెప్పాడు. ఎస్, టెక్నాలజీ ఇస్ దేర్. జపాన్లో ఉంది, జర్మనీలో ఉంది, అమెరికాలో ఉంది, మరి యూరప్ కంట్రీస్లో అన్ని చోట్ల ఉంది. కానీ మన ఇండియాకి రాలేదు కదా, మన ఆంధ్ర తెలంగాణకి రాలేదు కదా అని అన్నప్పుడు ఎందుకు రాలేదన్నా, వచ్చింది అని ఆ టెక్నాలజీ అంతా చూపించాడు. ఆ టెక్నాలజీ కూడా సరిపోదు దేవుడి దగ్గర. ఆయన కట్టే అపార్ట్మెంట్లో నీకు సైట్ కేటాయించబడింది, స్థలం, ఇల్లు. దాన్ని విడిచిపెట్టి నువ్వు నరకంలో నివసిస్తాను అంటే ఇక్కడ ఏముంది? ఇక్కడ అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దూత చేతిలో నుండి పైకి లేచి ఏం జరిగింది? అంటే పొగ ఎక్కడికి వెళ్ళాలా? నీ ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలా? నీ ప్రార్థన ఎక్కడ వెళ్తుంది? అసలు ప్రార్థన అంటే మీకు తెలుసా ఎంతసేపు చేయాలో? విడువక చేసే విజ్ఞాపనే ప్రార్థన అని మీలో ఎంతమందికి తెలుసు? పది గంటలకి అన్నం కూరలు అన్నీ అయిపోతాయి. గొట్టు మీద మెట్టు మీద కూర్చుని మళ్ళీ పిల్లలు వచ్చేంత వరకు బాతా కానీ మరలా 2 గంటలకు శుభ్రంగా మేసేసి 1 గంట సేపు దొల్లి మరలా 3:30 బయటికి రావడం, మళ్ళా ట్యాప్లో కుళాయిలో నీళ్ళు వచ్చేంత వరకు 5 గంటల వరకు బాతా కానీ. ఇలా సంవత్సరాలు ఎన్ని సంవత్సరాల నుంచి నీ కళ్ళ ఎదురుకుండా చాలామంది చేస్తున్నారో ఒకసారి రౌండప్ చేయి. దేవుడు నిన్ను పోషిస్తున్నది బాతాకాని వేసి బాతులా బెకబెక అనడానికి కాదు, మేకలా మేయడానికి కాదు. నేను బతికిస్తున్నది తెలుసుకో. ఒక్కసారి కళ్ళు తెరుచుకో, కళ్ళు మూసుకోకో. కళ్ళు మూసుకుని జీవించొద్దు. కళ్ళు తెరిస్తే వెలుగు, కళ్ళు మూస్తే చీకటి. దేవుడు నీ నేత్రాలు తెరుస్తానంటున్నాడు. నువ్వు చూడలేనివి దేవుడు నీకు చూపించగలడు, నువ్వు పొందలేనివి దేవుడు నీకు అందించగలడు. దేవుడు సమర్థుడు, మన దేవుడు సమర్థుడు. హీ కెన్ డూ ఎనీథింగ్. నీ ప్రార్థన ఆపొద్దు. నీ ఇల్లు పని అవ్వలేదని ప్రార్థన ఆపొద్దు. నువ్వు ఇల్లు పట్టా పొందలేదని నువ్వు ప్రార్థన చేయడం ఏం మానక్కర్లేదు. వర్రీ అవ్వద్దు. నీకు ఇవ్వలేదంటే నీకు డబల్ ఇస్తాడు. నువ్వు అనుకున్న సమయం నీకు రాలేదంటే నీకు డబల్ ఇస్తాడు. ఇది నేను చెప్తున్నమాట, దేవుడు చెప్తున్నమాట, నా దేవుడు చెప్తున్నమాట. నీకు పలానా టైం కాదు జరగలేదంటే దానికి 4 లెవెల్స్ 4 ఇంతలుగా దేవుడు చేయగలడని అర్థం.
ఎంత లేట్ అయితే చేతుల పైకెత్తు, స్తోత్రం చెప్పు. నీకు ఎంత లేట్ అయితే నువ్వు అంత దీవించబడతావు. ఎందుకంటే నీకు పెట్టింది దేవుడు పరీక్ష కానీ మరి ఏం కాదు. ప్రార్థన పరిశుద్ధ